ఆ రాత్రి నిశ్శబ్దంగా ఉంది. పస్కా పండుగ తరువాత యేసు ప్రభు తన శిష్యులతో కలిసి చివరి భోజనం ముగించుకున్నారు. ఆ భోజనం సమయంలోనే ఆయన ఒక విషాదకరమైన విషయం చెప్పారు. మీలో ఒకడు నాకు ద్రోహం చేయబోతున్నాడు. శిష్యులంతా ఆశ్చర్యపోయారు. ప్రభూ, నేనా అని ఒక్కొక్కరడిగారు. యూదా కూడా అలాగే అడిగాడు. యేసు ప్రభు అతనివైపు చూసి మెల్లగా సమాధానమిచ్చారు. ఆ తర్వాత యూదా అక్కడినుంచి నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు. కాని అతను ఎక్కడికి వెళ్తున్నాడో యేసు ప్రభువుకు తెలుసు. అతడు ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడు. యేసును మీకు పట్టించివ్వగలను, దానికి మీరు నాకు ఏమిస్తారు అని అడిగాడు. వారు అతనికి 30 వెండి నాణేలిచ్చారు. ఆ క్షణం నుంచి యూదా యేసును ద్రోహం చేయడానికి సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఆ రాత్రి యేసు ప్రభు గెత్సేమనే తోటకు వెళ్లారు. ఆయన తన శిష్యులతో కలిసి ప్రార్థనకు సిద్ధమయ్యారు. ఆయన చాలా బాధతో ఉన్నారు. సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్టప్రకారము కాదు, నీ చిత్తప్రకారమే కానిమ్మని ప్రార్థించారు. ఆయన చెమట రక్తపు బిందువుల్లా నేలపై పడింది. ఇంతలో యూదా సైనికులతో కలిసి తోటలోకి వచ్చాడు. అతడు ముందుగా చెప్పిన గుర్తు ఇదే: నేను ఎవర్ని ముద్దు పెడతానో అతడే యేసు. యూదా దగ్గరకు వచ్చి రబ్బీ అని పిలుస్తూ యేసును ముద్దు పెట్టాడు. అప్పుడు యేసు ప్రభు అతనితో మెల్లగా అన్నారు, స్నేహితుడా, నీవు చేయడానికి వచ్చిన పని చెయ్యి. సైనికులు వెంటనే యేసును పట్టుకున్నారు. శిష్యులు భయపడి అక్కడ్నుంచి పారిపోయారు. వారు యేసును మొదట ప్రధాన యాజకుడైన కయఫా ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ యాజకులు, పెద్దలు కలిసి ఆయనపై విచారణ చేశారు. చాలామంది అబద్ధపు సాక్ష్యాలు చెప్పారు. అయినా యేసు ప్రభువు మౌనంగా ఉన్నారు. తర్వాత ఉదయం అయ్యేసరికి వారు యేసును రోమా పాలకుడైన పిలాతు దగ్గరకు తీసుకెళ్లారు. పిలాతు ఆయన ప్రశ్నించాడు, నీవు యూదుల రాజువా? యేసు ప్రభు సమాధానమిచ్చారు, నీవే చెప్పుచున్నావు. పిలాతు ఆయనలో ఏ తప్పు కనబడలేదు అనన్నాడు. కాని ప్రజలు గట్టిగా కేకలు వేస్తూ అతన్ని సిలువ వేయండి అని కోరుకున్నారు. అప్పుడు పిలాతు యేసును హెరోదురాజు దగ్గరకు పంపించాడు. ఎందుకంటే యేసు గలిలయ ప్రాంతానికి చెందినవాడు. హెరోదు యేసును చూసి ఆనందపడ్డాడు, ఎందుకంటే ఆయన అద్భుతాలు చేస్తాడని విన్నాడు. కాని యేసు ప్రభు అతనితో మాట్లాడలేదు. హెరోదు మరియు అతని సైనికులు యేసును ఎగతాళి చేశారు. ఒక అద్భుతమైన వస్త్రం వేసి తిరిగి పిలాతు దగ్గరకు పంపించారు. పిలాతు మళ్లీ ప్రజల ముందు యేసును నిలబెట్టాడు. నేను ఆయనలో ఏ తప్పూ కనబడలేదు అని చెప్పాడు. అయినా ప్రజలు కేకలు ఆపలేదు. సిలువ వెయ్యండి అని గట్టిగా అరిచారు. పిలాతు చివరకు భయపడి ప్రజల కోరికను నెరవేర్చాడు. యేసును సిలువ వేయమని అప్పగించాడు. సైనికులు యేసును తీసుకెళ్లి తీవ్రంగా కొట్టారు. కొరడాలతో కొట్టారు. ఆయన శరీరం మొత్తం గాయాలతో నిండిపోయింది. తర్వాత ముళ్లతో చేసిన కిరీటాన్ని ఆయన తలపై పెట్టారు. యూదుల రాజా, నీకు వందనాలు అంటూ ఎగతాళి చేశారు. తర్వాత ఒక భారీ సిలువను ఆయన భుజాలపై మోపించారు. యేసు ప్రభు దాన్ని మోసుకుంటూ గొల్గొతా వైపు నడిచారు. మధ్యలో ఆయన బలహీనంగా కింద పడిపోయారు. అప్పుడు సీమోను అనే మనిషిని బలవంతంగా పిలిచి సిలువను మోయమన్నారు. గొల్గొతా కొండపై యేసును నేలపై పడుకోబెట్టారు. ఆయన చేతులకు పాదాలకు మేకులు దించారు. తర్వాత ఆయనను సిలువుపైకెత్తారు. ఆ సమయంలో యేసు ప్రభు సిలువులో పలికిన మొదటి మాట, తండ్రి, వీరిని క్షమించుము, వీరు ఏమీ చేస్తున్నారో వారికి తెలియదు. ఆయనతో పాటు 2 దొంగలను కూడా సిలువ వేశారు. వారిలో ఒకడు యేసును అవమానించాడు. మరొకడు తన తప్పును ఒప్పుకుని యేసును ప్రార్థించాడు. అప్పుడు యేసు ప్రభు అతనితో అన్నారు, నిజముగా నేను నీతో చెప్పుచున్నాను, నీవు ఈరోజే నాతో కలిసి పరదైసులో ఉండెదవు. అదే 2వ మాట. యేసు ప్రభు తల్లి మరియా మరియు ప్రియ శిష్యుడు అక్కడ నిలబడున్నారు. ఆయన తన తల్లిని చూసి అన్నారు, అమ్మా, ఇదిగో నీ కుమారుడు. తర్వాత శిష్యుని చూసి అన్నారు, ఇదిగో నీ తల్లి. అదే 3వ మాట. మధ్యాహ్నం అయ్యేసరికి ఆకాశం మొత్తం చీకటిగా మారింది. ఆ సమయంలో యేసు ప్రభు తీవ్ర వేదనతో ఇలా అన్నారు, నా దేవా, నా దేవా, నన్నెందుకు విడిచిపెట్టావు?
అది యేసు ప్రభువు శిలువలో పలికిన 4వ మాట. కొంతసేపటి తర్వాత ఆయన దాహంతో బాధపడుతూ ఇలా అన్నారు, నాకు దాహమయ్యున్నది. అది ప్రభువు శిలువలో పలికిన 5వ మాట. అప్పుడు సైనికులు పుల్లని ద్రాక్షారసాన్ని ఆయనకిచ్చారు. అది జరిగిన తర్వాత యేసు ప్రభువు తన కార్యం పూర్తయిందని తెలుసుకుని ఇలా అన్నారు, పూర్తి అయను. అదే 6వ మాట. చివరకు ఆయన తన చివరి శ్వాస తీసుకునే ముందు ఇలా అన్నారు, తండ్రి, నా ఆత్మను నీ చేతుల్లో అప్పగించుచున్నాను. ఆ మాటలు చెప్పిన తరువాత ఆయన తలను వంచి నిశ్శబ్దంగా ప్రాణం విడిచారు. ఆ క్షణం చాలా గొప్పది. అది ఓటమి కాదు, అది మనుషుల పాపాల కోసం చేసిన గొప్ప త్యాగం. యేసు ప్రభువు మనమీద ఉన్న ప్రేమ వల్లే ఆ బాధను భరించారు. ఆయన రక్తం మనకోసం కారింది. ఆయన శిలువుపై అనుభవించిన ప్రతి నొప్పి మనకు క్షమ మరియు కొత్త జీవితం ఇవ్వడానికి. అందుకే ఈ రోజును మనం గుర్తు చేసుకుంటాం, ఎందుకంటే ఆయన తన ప్రాణాన్ని ఇచ్చింది మనకోసం.